मेहता का उल्टा चश्मा। నా గురి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. మీరు మళ్ళీ దొంగతనం చేయడానికి వచ్చారా? యాపిల్ ఎలా పడింది? గ్రావిటీ. బాబు డబ్బు ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇవ్వు. ఓ బడబడి నా తల, నా చాక్లెట్, నా ఫోన్. ఏ గోగి ఇటివ్వు. దయా వదిన గారు, మీరు నా గొడుగుని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఈ మహాబలి కళ్ళు మూసుకొని గురి చూసి కొడతాడు. ఆహా, మహాబల, నువ్వేమైనా బాహుబలి డూప్ అనుకున్నావే ఏంటి? ఏం చేస్తావు? అయ్యో అమ్మ దుర్గమ్మ, మీరేం చేశారు పోపడి గారు? బెలూను అదైపోయింది. ఏమైందే? అయ్యో అదే ఇంట్లో ఉంటుంది కదా. టాయిలెటా? అయ్యో కాదు, దాని మీద కూర్చుంటాం కదా. అయ్యో, టాయిలెట్ మీద ఎవరైనా కూర్చుంటారా ఏంటి? నేను ఇంట్లో ఎప్పుడు హాల్లోనే కూర్చుంటాను. హోల్, నేను అదే చెప్పబోయాను. అదిగో అక్కడ హోల్. అయ్యో, ఇది పానిక్ అయ్యే సమయం కాదు. ఎవరి దగ్గరైనా ఐడియా ఉందా? సూది దారం. అరే అంకుల్, మనం దాన్ని సూది దారంతో కుట్టేయచ్చు. ఓయ్ టప్పు, అదే ఎలా కుట్టాలి అని. అయ్యో, కుట్టాలంటే ముందు సూది దారం కావాలిగా. కానీ 2000 అడుగుల ఎత్తులో ఉన్నాం. మనకు సూదిదారు ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఉంది కదా. మీరు సూపర్ దయా ఆంటీ. థ్యాంక్ యూ. కానీ అంత పైకి వెళ్ళడం ఎలాగా? అమ్మా, మీరు అసలు దాని గురించి ఆలోచించనక్కర్లేదు. అయ్యో దయా, జాగ్రత్తగా వెళ్ళు. దేవుడా, నాకు ఇక్కడ కళ్ళు తిరుగుతుందా? అమ్మా, త్వరగా ఏదైనా చేయండి. బలూన్ చాలా వేగంగా కిందకి వెళ్తోంది. నేను బెలూన్ని కొట్టేశాను. ఇదిగో దయా, నువ్వే భయపడకు. ఎందుకు వచ్చేయ్. అయ్యో అమ్మా. దయా, నువ్వు నిజంగా సూపర్.
నువ్వు ఏదైనా సాధించగలవు తెలుసా? ఆ భగవంతుడి దయ వల్ల మనందరం ప్రాణాలతో ఉన్నాం. అరే బాబు పోపట్, లేదు లేదు, నా ఉద్దేశం ఏంటంటే భగవంతుడి దయ వల్ల కాదు, మా దయ వల్ల అని. కానీ అమ్మా మీ ఫేవరెట్ శారీ పాడైంది కదా. అయ్యో చీరదే ఉంది టప్పు. ఈ రోజు ఒకటి ఉంది, రేపు మీ నాన్న 100 చీరలు ఇప్పిస్తాడు కదా. ఆ? ఏంటి? నా ఉద్దేశం 1, 2 ఇప్పిస్తారులే అని. ఓహో, సరే సరే. నా ప్రపంచం మొత్తం కదిలిపోయింది. ఎలాగోలా కిందకి తీసుకువెళ్ళండి. ఎవరి దగ్గరైనా ఏదైనా ఐడియా ఉందా? నేను విన్నది ఏంటంటే జ్యూస్ తాగితే ఐడియా బాగా వస్తుంది. నేను ఇప్పుడే జ్యూస్ తాగుతాను. అయ్యా, అరే గోలీ, జ్యూస్ తాగుతూనే ఉంటావా లేదా ఏదైనా ఐడియా చెప్తావా? అయ్యయ్యో, మంటలు ఆరిపోయాయి. ఇదేం చేసావు గోలి బాబు? అనుకోలే నాన్న, ఏం చేసావు నువ్వు? కానీ గోలీ బర్నర్ ఆపేయడం వల్ల మనం కిందకి వెళ్తున్నాం. చూడండి. శబాష్ గోలీ. నాకైతే ముందు నుంచే తెలుసు, మన గోలీ 0 కాదు, సూపర్ హీరో. ఆ, అయ్యయ్యో. ఆ? దీపావళి టపాసులారా, కాస్త సాధించండి. మనం కిందకి వెళ్తున్నాం కరెక్టే, కానీ ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ చూడండి. అయ్యో అమ్మ దుర్గమ్మ. ఐడియా, రండి ఏదైనా ప్లాన్ చేద్దాము. అయ్యయ్యో, పిల్లలు ఏం ప్లాన్ చేస్తున్నారు? నాకు కూడా కాస్త చెప్పండి. ఆ? ఆంటీ మీరు కూడా రండి, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. అయ్యో 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 అయ్యయ్యో. అయ్యో అయ్యో. పోపట్లాల్. అయ్యో, ఆపండి మీ కాకి గోల. చెప్పండి అసలు మీ ప్లాన్ ఏంటి? నాన్న, మేము ఈ తాళ్ళని ఆ చెట్టుకు కట్టేసి బలూన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాము. ఏంటి? అయ్యో ఏమండి, మీ దగ్గర ఇంకేదైనా ఐడియా ఉందా? లేదు. సరే, నేను ఈ తాడును కూడా లాగి ఎంతో కొంత సహాయం చేస్తాను. ఎస్ అమ్మా, మనం అనుకున్నది సాధించాం. అవును టప్పు బాబు. మొత్తానికి మనం అయితే బతికిపోయాం. టప్పు అమ్మా, అయ్యయ్యో దయా.
అరే పోపట్ల కాస్త జాగ్రత్తగా చూసుకో. ఈ పెళ్ళిని బాగు చేయడానికి నా జేబీ మొత్తం డ్యామేజ్ అయ్యేలా ఉంది ఇప్పుడు. అంతా నా కర్మరా బాబా. అరే పోపట్, కాస్త బర్నర్ గిన్నర్ కూడా చెక్ చెయ్యు, లేదంటే దానికి కూడా ఖర్చు అవుతుంది నాకు ఇప్పుడు. అదంతా ఎవరు భరిస్తారు చెప్పు? ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాం. ఇప్పుడు ఖర్చుల గురించి ఆలోచిస్తావా? ఇప్పుడే చెక్ చేస్తాను. అయ్యయ్యో, ఈ మంటలు మళ్ళీ ఎలిగాయి కదా ఇప్పుడు. సుబ్బారావు, ఇది ఇప్పుడు పని చేసేస్తుంది. అయ్యో అమ్మ దుర్గమ్మ, వీళ్ళు మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోతున్నారే.